అరే బాబు ఇట్రాంటిరా ఒక్క నిమిషం. ఇంకా వాళ్ళు పని వాళ్ళండి రోడ్డు రండి. నేను ఇంతకీ మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఇది ఎవరైనా అందరూ జేబులో డబ్బులు పెట్టుకుంటాం, బాగానే ఉంది. అందులో కొంతలో కొంతన్నా 10 మంది పనికి వచ్చే ధర్మం చేయటం చాలా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ధర్మం చేసే నాకు తెలిసింది ఇద్దరు, వాడు కురువులోడు కోటిరెడ్డి అని మన షావుకారు గారు, వీళ్ళిద్దరూ వాళ్ళ సొంతంగా సంపాదించుకున్న డబ్బులు పెట్టి రోడ్డు పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా చాలా మనందరూ సంతోషించదగ్గ విషయం. ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం మీరందరూ చాలామంది అనుకోవచ్చు, నేను పేదవాడిని, నేనేం చేయగలను. నీకంటే పేదవాడు ఇంకొకడు ఉంటాడు అనేది గుర్తుంచుకోండి. నువ్వు ఒక్కడే కాదు పేదవాడు, నీకంటే కూడా పేదవాళ్ళు ఇంకా ఉన్నారు, వాడికంటే పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి నీకు చేతనైనంత వరకు ఎవరికైనా ఎదుటి వాడికి పనికొచ్చే సహాయం చేయండి. ఎవడైనా అడుక్కుంటున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ భగవంతుడు వాడికి అన్యాయం చేశాడు. భగవంతుడు అన్యాయం చేయకపోతే నువ్వు అడుక్కుంటే అన్నం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకో, మన అందరం పోయి అడుక్కోం కదా. అక్కడ కారణం ఏంటి? మనకై మనం సొంతంగా డబ్బు భోజనం సంపాదించుకునే శక్తి ఇచ్చాడు దేవుడు, కానీ కొందరికి అది ఇవ్వలే. అట్లే భగవంతుడు అన్యాయం చేసిన వాడికి మీరు కొంతలో కొంతన్నా సహాయం చేయడం అనేది మనిషి లక్షణం. ఇంకొకటి గుర్తుంచుకోండి, ధర్మానికి డబ్బులు ఇచ్చి పేదవాడైన వాడు ఎంతవరకు ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చేసాను, ఇంకా నా దగ్గర ఇంకా 100 కోట్లు ఉన్నాయి. అంటే పేదవాళ్ళు గారు డబ్బులు ఎంత ఇచ్చినా సరే మిమ్మల్ని అందరినీ ఇవ్వమని నేను చెప్పట్లేదు, కానీ ఇవ్వటం మంచిది. ఏదైనా ఒకటి ఎదుటివాడి సాయం చేయండి అంతే. తెలుసా, డబ్బులకి 3 అంశాలు ఉన్నాయంట. ముందు డబ్బులు సంపాదించాల, అది 3 అంశాలు ఏంట్రా అంటే, ఒకటి దానం, అదే ఫస్ట్. దానం చేస్తే నెయ్యి ఎవర్రా? ఇప్పుడు ఆ కొండ కట్టించింది ఎవర్రా? సేలం, అది వాళ్ళు ఎర్రవల్లి కృష్ణారెడ్డి గారు కొండ కట్టించారు అంటారు. మరి ఆయన పేరు ఇప్పటికీ ఉంది. అట్లే దానం, భోగం అంటే చల్సా తినటం తిరగటం, అది భోగం. ఈ 2 చేయకుండా డబ్బులు వదిలిపెడితే గోయిందా, అది నాశనం. అర్థం కాదు. కాబట్టి అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒకటి చేతైనంత. ఇప్పుడు అమెరికాలో నేను ఉండే ప్రాంతంలో మర్సెడ్ కౌంటీ అంటారు. ఆ జనాభా మొత్తం జనాభా 2,50,000 జిల్లా. అయితే వాళ్ళు ఒకరోజు ఒక లిస్ట్ వేశారు పేపర్లో. ఫస్ట్ ఆ జిల్లా మొత్తంలో 50 మంది ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరు. అందులో నా పేరు ఏమని వేసారు తెలుసా? ధర్మం చేసే వాళ్ళలో నేను నెంబర్ 1. 2,50,000 మందిలో నాకంటే ఎక్కువ డబ్బులు ధర్మం చేసేవాడు ఎవడు లేడు ఆ కౌంటీలో, అమెరికాలో కూడా. అది నేను ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటంటే, ఎక్కడో ఎలడంలో గొడ్లు కాసుకుంటూ పుట్టి, నేను పుట్టినరోజు మా నాయనే అనుకున్నాడు నన్ను, వీడు 10 గేదెలు కాస్తాడు అనుకున్నాడు. అలాంటి వాళ్ళు అక్కడికి పోయి మరి బాలరెడ్డి గారు అందరూ ఎవరు చేతనైంది వాళ్ళు చేయటం, అది మీరు గుర్తుంచుకోండి. చేతనైన సరే 10 వాళ్ళు కూడా చేయండి. ఇప్పుడు ఇక్కడ వస్తుంటే వీళ్ళన్నీ చెప్పారు, అది నేను కట్టించా, ఇది నేను కట్టించి. ఆఖరికి ఈ షావుకారు గారు మన ఊళ్ళో పుట్టకపోయినా కానీ ఇక్కడ 10 మందికి పనికి వచ్చే పని అని ఆయన సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ జమ చేపిస్తున్నారు. చాలా చాలా మేమందరం కూడా సంతోషించే విషయం. షావుకారు గారు చాలా సంతోషం. మంచిదిరా బాబు, మీరందరూ కూడా ఏదైనా సరే జీవితంలో మా నాయనమ్మ అనేది, నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోకపోతే నేను పేనాసుడు అంటాను, కానీ తప్పేం లేదు. కానీ ఇంకెవరిదన్నా ఒక్క ఖాళీ తీసుకుంటే చెట్లు తిడతారు అని చెప్పేది. అట్లే మీరు ఎదుటివాడి చేయకపోయినా కనీసం మనం చెడు చేయకుండా ఉంటే మంచిది. నాన్న, కూలోడు కానీ నాలోడు కానీ అందరూ కూడా గుర్తుంచుకోండి, నీకంటే పేదోడు ఇంకొకడు ఉన్నాడు. అది ఓకే. ఇప్పుడు ఏంటి ప్రోగ్రాము? త్రయంబకం యజామహే
बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् बन्धनान् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव 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 बन्धनान् त्र्यम्बकं
बन्धनान् मृत्योर्मुक्षीयमामृताः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् 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 त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् 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 उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् 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 त्र्यम्बकं यजामहे
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् 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 त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्
शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय सदञ्चितमुदञ्चित निकुञ्चितपदं झलझलं चलितमञ्जुकटकम् पतञ्जलिदृगञ्जनमनञ्जनमचञ्चलपदं जननभञ्जनकरम् कदम्बरुचिमम्बरवसं परममम्बुदकदम्बकविडम्बकगलम् चिदम्बुधिमणिं बुधहृदं भुजरविं परचिदम्बरनटं हृदि भज चिदम्बरनटं 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 हृदि भज हरं त्रिपुरभञ्जनमनन्तकृतकङ्कणमखण्डदयमन्तरहितं विरिञ्चि सुरसंहति पुरन्दरविचिन्तितपदं तरुणचन्द्रमकुटम् परं पदविखण्डितयमं भसितमण्डिततनुं मदनवञ्चनपरम् चिरन्तनममुं प्रणवसञ्चितनिधिं परचिदम्बरनटं हृदि भज चिदम्बरनटं 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 हृदि भज अवन्तमखिलं जगदभङ्गगुणतुङ्गममतं धृतविधुं सुरसरित् तरङ्गनिकुरुम्बधृतिलं पटजटं शमनदम्भसुहरं भवहरम् शिवं दशदिगन्तरविजृम्भितकरं करलसंमृगशिशुं पशुपतिं हरं शशिधनञ्जयपतङ्गनयनं परचिदम्बरनटं हृदि भज चिदम्बरनटं 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 हृदि भज किङ्किणि झलं झल झलं झलरवं मुकुन्दविधिहस्तगतमद्दललयध्वनिधिमिद्धिमितनर्तनपदं शकुन्तरधपरहिरधनन्दिमुखदन्तिमुखभृङ्गिरिटिसङ्घनिकटं सनन्दसनकप्रमुखवन्दितपदं परचिदम्बरनटं हृदि भज चिदम्बरनटं 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 हृदि भज अनन्तमहिमं त्रिदशवङ्ग्यशरणं मुनिहृदन्तरवसन्तममलम् कबन्धवियदिन्ध्ववनिगन्धवहवन्हिमखबन्धुरविमञ्जुवपुषम् अनन्तविभवं त्रिजगदन्तरमणिं त्रिनयनं त्रिपुरखण्डनपरं सनन्दमुनिवन्दितपदं सकरुणं परचिदम्बरनटं हृदि भज चिदम्बरनटं 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 हृदि भज बन्धुरगलं स्फुरितकुन्दनिकुरुम्बधवलं मुकुन्दसुरवृन्दबलहन्त्रकृतवन्दनलसन्तमहिकुण्डलधरम् अकम्पमनुकम्पितरतिं सुजनमङ्गलनिधिं गजहरम्
షణ్ముఖమము మృడం కనక పింగళ జటం సనక పంకజరవిం సుమనసం హిమరుచిం అసంగమనసం జలధి జన్మగరళం కబలయంతమతులం గుణనిధిం సనందవరదం శమితమిందువదనం పరచిదంబరనటం హృది భజ చిదంబరనటం 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 హృది భజ అజం క్షితిరథం భుజగ పుంగవ గుణం కనక శృంగిధనుషం కరలస కురంగ పృథుటంగ పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చదధతం ముకుంద విశిఖం నమద వంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం సచండికమముం ఝటితి సంహృత పురం పరచిదంబర నటం హృది భజ చిదంబరనటం 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 హృది భజ అనంగపరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయంతమఖిలం జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్రసురవందితపదం ఉదంచదరవిందకులబంధుశతబింబరుచి సంహతి సుగంధివపుషం పతంజలినుతం ప్రణవ పంచరశుగం పరచిదంబరనటం హృది భజ చిదంబరనటం 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 హృది భజ ఇదిస్తవమముం భుజగ పుంగవ కృతం ప్రతిదినం పఠతి అకృతముఖః సదః ప్రభుపదద్వితయ దర్శనపదం సులలితం చరణశృంగరహితం స్మరః ప్రభవ సంభవ హరిత్పతి హరి ప్రముఖ దివ్యనుత శంకరపదం సగచ్చతి పరం నతు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం తుదితతం చిదంబరనటం 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 హృది భజ చిదంబరనటం 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 హృది భజ చిదంబరనటం 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 గాంధీ శ్రీ లక్కరెడ్డి అమీరెడ్డి గారి చేతుల మీదుగా తారోడ్డుకు ప్రారంభం కొనసాగుతూ ఉన్నది. తిరుగుల కోటారెడ్డి గారు అలాగే మైలవరం జయలక్ష్మి బయ్యన శ్రీనివాస గారి యొక్క సహకారంతో ఈ తారోడ్డు నిర్మాణాన్ని సాధించి మీ అందరూ ఈ కార్యక్రమాల్లో భాగంగా శిలాఫలకంగా ఆవిష్కరించవలసిందిగా డాక్టర్ లక్కిరెడ్డి వెంకటరెడ్డి గారిని లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు. కొంచెం పై పట్టుకోరా धाता प्रस्ताज्यपदाजहार चक्रं प्रविष्टान् नैरचन्द्रः तदेवं
यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुद्राय ब्राह्मणे देवा अग्निप्रपन्नो तत्त्वैव ब्राह्मणाय पात् तस्य देवा सर्वसे दीक्षते लक्ष्मी च वत्तो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपं अश्विनोर्याप्तो సేవా కార్యక్రమాలు अमं मनिषाणां सर्वं मनिषाणां ఎంతోమంది చేస్తా ఉన్నారు. వారు వెచ్చించినటువంటి ధనానికి చేసిన సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం, ఆ పరిసర ప్రాంతాలని ఆస్తుల్ని కాపాడుకోవటం గ్రామస్తులుగా ఈ పరిసర ప్రాంత ప్రజలుగా మనందరి బాధ్యత. ఈ రహదారి నిర్మాణాన్ని మనం ఉపయోగించుకొని మహాశివరాత్రి వచ్చేటటువంటి భక్త మహాశయులకు ఇబ్బందులు లేకుండా ఆ తదుపరి కూడా ఈ పరిసర ప్రాంతాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిశుభ్రత బాధ్యత గ్రామస్తులుగా మనకు, పరిసర ప్రాంత ప్రజలుగా మనందరికీ కూడా బాధ్యత ఉన్నది. దయచేసి ఒకసారి నువ్వు వేసిన తర్వాత తిరుగుతావు. అబ్బాయికి చేతుల మీద జరిగింది. చాలా అదృష్టం, మనం అదృష్టం. హైలైట్ అయ్యాడు. కుడుముల కోటారెడ్డి గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించవలసి కోరుతూ ఉన్నాం. పెద్దలు డాక్టర్ లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు, లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో ఈ దారిలో ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్న పరిస్థితులు గమనించి ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. శిలాఫలకాన్ని కోటారెడ్డి గారి దంపతులు బైన శ్రీనివాస్ గారు శిలాఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా డాక్టర్ ఒకసారి కొట్టరిదా కొంచెం ముందుకున్నాండి మీరు చూడమని చెప్పు ఒకసారి. బాగుంది. ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిహృతాం శుభమాఘ్రాపయామి ప్రత్యక్ష పరిమళ దీపం దర్శయామి.
నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు ఇప్పుడు ఇక్కడ నేను నిన్న ఆడవాళ్ళందరూ చెప్పా, నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చాలా చక్కగా అందరూ కలిసి పాటలు పాడుతుంటే నాకు చాలా కడుపు నిండిపోయిందిరా. అందరూ మన ఊరు వాళ్ళు ఇంత చక్కగా నేర్చుకొని చదువుకొని ఇంత చక్కగా పాటలు పాడినందుకు ఎంతో ఎంతో సంతోషించా. ఆ సంగతి వచ్చి చెప్పేవాళ్ళకి ఇందాక నేను అసలు. కానీ ఇంత మన ఊరు వాళ్ళు మన బజారు వాళ్ళు ఇంత కాడికి వస్తారని నేను ఇమాజిన్ చేయలేదు. చాలా సంతోషం అమ్మ, మీరు అందరు చదువుకున్నారు, కనీసం మా అమ్మ చదువుకోలే. అది మరి ఎంతమందికి చదవటం వచ్చో సరే తెలుగన్నా చదివారు, చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మ. మీలో ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారా? ఏం పర్వాలేదు, ఈసారి పిల్లలు ఉద్యోగాలు చేస్తారు. మీరేమో అది వాళ్ళ రైట్ రా, వాళ్ళ హక్కు. డబ్బులు వీళ్ళు మొగుళ్ళు సంపాదిస్తే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నాడు వాడు. అయితే నేను అది వాళ్ళ హక్కురా. మరి నీ కర్మగాలు నువ్వు పడ్డావు గోతులు. సరే కానీ ఒక్క నిమిషం, నేను ఇక్కడ చెప్పదలుచుకుందల్లా ఒక్కటి. ఎవరైనా సరే కష్టపడి సంపాదించుకొని వాళ్ళు తినకుండా ధర్మానికి ఒక్క పైసా ఇచ్చిన చాలా చాలా సంతోషం. నేను ఎందుకని చెప్తున్నానంటే ముందు ఇవ్వటానికి ముందు కొన్ని డబ్బులు సంపాదించాలి. సంపాదించిన తర్వాత ఆ డబ్బులకి 3 అంశాలు ఉన్నాయి. 3 అంశాలు ఏంటంటే దానం, భోగం, నాశనం. అంటే ఫస్టే దానం. నీకు డబ్బులు సంపాదించవచ్చు, ఎట్లా చేతిలో ఉన్నాయి, నీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయొచ్చు. దానికి దానం చేయటమే ఫస్ట్. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చిన డబ్బులన్నీ కోటిరెడ్డి రోడ్డు వేయించాడని చెప్తారు రేపొద్దున. ఆయన బంగారపుకోటి శ్రీనివాస్ కూడా రోడ్డుకు డబ్బులు ఇచ్చారని చెప్తారు, అంతేగాని వేరే ఎవరు చెప్పరు. అట్లే దానం కాకపోతే భోగం. ఎన్ని కార్లు తింటావు, నాకు కార్లు కావాలి, నేను కూడా ఈ డబ్బులన్నీ పెట్టి 100-200 కార్లు కొనుక్కోవచ్చు. కానీ ఎక్కడెక్కుతాం? రోజు దొరుకునేది ఒక్క చొక్కా, ఒక్క ప్యాంటు. అది దుప్పదగా ఆ చొక్కాలు కూడా చిరగవు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అట్టే ఉంటున్నాయి. చిన్నప్పుడు అయితే చిరిగిపోయాయి, ఇప్పుడు అసలు చిరగట్లే. చిరగపోతేనే పారేయటానికి ప్రాణం అప్పట్లే. అందుకని 30 ఏళ్ళ నుంచి నిజంగా మీరు నమ్మరు, నా దగ్గర 150-160 షర్ట్లు ఉన్నాయి, కొన్ని 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అందుకని మా ఇంట్లో 6 నెలలకు ఒకసారి ఉతుకుతారు అట్లా. ఆ చాకలోడికి నిజంగా మీరు నమ్మరు, అట్లా 150 పన్నీళ్ళు ఉన్నాయి, 150 షర్ట్లు ఉన్నాయి. అట్లే నేను అనేది ఏంటంటే ఏం కొనుక్కుంటాం, నేను కొనుక్కోవటం మానేసి 5 ఏళ్ళు అయింది. బట్లు ఇవన్నీ నేను చచ్చిపోయే లోపల ఈ అయిపోవని భయపుట్టింది. అందుకని కాబట్టి దానికంటే దానం చేయటమే బెటర్. అంటే భోగం అంటే అదేగా, నాలాంటి వాడికి ఇంకేమీ చేత కాదుగా. నేనేమి తిండి తింటాను, పొట్ట వస్తుంది, అన్నీ ఏమి చేసినా అది తప్పే. సారా తాగితే తప్పు, సిగరెట్ తాగితే తప్పు, ప్యాకెట్ ఆడితే తప్పు. ఇంక మరి నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, నేను మంచి పిల్లగాడిని కాబట్టి చెడ్డ పనులు చేయకూడదు. చిన్నప్పుడు ఇంత పిల్లాడప్పటి నుంచి అనుకున్నట్లే అదే పంతం మీద నిలబడి ఉన్నాను. చెడ్డ పనులు చెయ్యను, అదైనా సరే 10 మంది చెడు అనుకుని చెయ్యను. అట్లే నేను ఎంతకీ చెప్పొచ్చింది ఏంటంటే, బాబు వీడు కోటారెడ్డి కానీ ఆయన శ్రీనివాస్ కానీ నిజంగా ఈ చేసిన సహాయానికి దీని మీద నడిచే ప్రతి వాళ్ళు ఈ ఊరు అందరూ కూడా చాలా చాలా సంతోషిస్తారు, మీకు రుణపడి ఉంటారు. దాని తర్వాత వాడు శ్రీనివాసరెడ్డి, మా సెలవు నారాయణ రెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ చేస్తే నేను అనేది మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళే కాదు, కష్టపడి పనిచేసిన వాళ్ళు ప్రతి వర్కర్కి సిమెంటు, బొచ్చ, సిమెంటు, సున్నం, ఇసుక మోసిన ప్రతి వాడికి కూడా మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ రోడ్డు మీద నడిచే ప్రతి వాడు కూడా వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. అలానే రెండో విషయం, ఇప్పుడు మేము చిన్నపిల్లలు, మేము పుట్టక ముందు నుంచే ఆదమ్మ గారి తోట అనేవాడు. అంటే ఎవరైనా తిట్టదలుచుకుంటే, ఎవరైనా తిట్టాలనుకో వాడు ఎవరే నిన్ను ఆదమ్మ తోటలో పెడతారు. ఇప్పుడు కాదు, 75 ఏళ్ల క్రితం కూడా అట్లే ఉండేది. అలాంటిది ఇవాళ ఆదమ్మ గారి మనవుడు వాళ్ళు ఈ పని చేశాడు. చాలా చాలా సంతోషంరా పుల్లారెడ్డి,
నువ్వు ఇంతకాలానికి పేరు తీసి రోడ్డు వేయించావు, అంతా శుభ్రం చేశారు. అంతలో ఇవాళ కాకపోతే రేపైనా అందరం అక్కడ పోవాల్సిందే. కాబట్టి దానికి కూడా ఒక షేప్ కల్పించారు. ఇప్పుడు మైలవరంలోనేమో దానికి వైకుంఠ ధామం అని పేరు పెట్టారు. చాలా చక్కగా ఉంది పేరు మాత్రం. అంటే దీనికి ఉంది, ఎప్పుడైనా పోవటానికి అరే వైకుంఠం కానీ స్వర్గం కానీ చాలా బాగుంటుందిరా అని చెప్పారు అనుకో, మరి అది బాగుందో లేదో చూడాలంటే ముందు చచ్చిపోవాలి. అందుకని ఎవరికి చచ్చిపోవటం ఇష్టం ఉండదు. కాబట్టి ఆ స్వర్గం ధామం అవి ఎట్లున్నాయో మనకు తెలియదు. ఇవన్నీ ఎవరో పెద్దవాళ్ళు చూడు అంటే చెడ్డ పనులు చేయకుండా ఉంటారని చెప్పారు. అంతేగాని ఇంకో జన్మ ఉందని అదంతా ఉటిదే. నేను చాలామంది నా పేషెంట్, నాకు హార్ట్ డాక్టర్ని కదా, చాలామంది నా పేషెంట్ చచ్చిపోయిన వాడిని మేము బతికిస్తాం. టక్ పని కొట్టగానే లేచి వస్తాడు. వాడిని అడిగా, నేను చాలామందిని అడిగా, ఏమిరా బాబు నువ్వు ఎక్కడని పోయి నీ తాతని ఎక్కడన్నా స్వర్గాన్ని చూసావురా అని. వాడు అన్నాడు, ఏమి తెలియదండి, ఒట్టిగా నిద్రపోయినట్టే ఉందండి అని చెప్పి. అంటే దీన్ని బట్టి తేలింది ఏంటి తెలుసా, స్వర్గం నరకం ఉందో లేదో మనకు తెలియదు, అంతా ఉడిదే. ఇంకో జన్మ ఉందని ఎందుకు చెప్తారంటే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు ఒరే తప్పు చేస్తే వచ్చే జన్మలో శిక్ష అనిపిస్తావురా అని చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడే అనిపిస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ అంతా తీసిపోయి జైల్లో మారేస్తారు ఇప్పుడు తప్పు చేస్తే. అది కాబట్టి ఎవరైనా సరే, నేను ఇందా చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు. అది గుర్తుంచుకోండి. మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో మీరు చనిపోయిన దాకా మీరు మీ భార్య పిల్లలు తిన్నా కానీ మిగిలిపోయేటన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. అది గుర్తుంచుకోండి. మీరు పోయిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడ పోతాయో తెలుసు. నేను ఇంకా చెప్పానా, దానం, భోగం, నాశనం అంటే ఆ మూడో దాంట్లో పోతాయి. 3 డబ్బాలు పెట్టావు అనుకో, దానానికి ఇచ్చిన కొన్ని, భోగానికి తినేవి కొన్ని. చెప్పాగా నేను, నువ్వు ఒక చొక్కా ఒక గడియారం కట్టే, ఈ గడియారం 36 సంవత్సరాల నుంచి ఉండాలి. ఒకటే అదెవరు ఎత్తుకోలే. 36 ఏళ్ళ నుంచి అదే గడియారం ఉంది చేతికి. అమ్మో చచ్చిపోయినప్పుడు నేను అందరికీ చెప్పేది ఒక్కటే, నా మనసు ప్రకారం ఎవరికి చేతనైనంత వరకు సహాయం చేయండి ఏదో విధంగా. అది నేను కోరేది అదొక్కటే. ఈ పండగ రోజున నేను మిమ్మల్ని అందరిని కోరేది, బయ్యన్ శ్రీనివాసరావు గారు అయినా కష్టపడి ఇక్కడే ఉండి మరి ఈ రోడ్డు నిర్మాణం గావించిన దొంపా వెంకటేశ్వర రెడ్డి గారికి దాతలు అలిరెడ్డి గారి చేతుల మీదుగా ఒక శాలువా కలుపుతారు. అందరూ క్లాప్స్ కొట్టండి కొద్దిగా. మరి చెప్పండి, మీ ఆయన డబ్బులు ఖర్చు పెట్టించినందుకు అది కాదు, ఇంటికి వస్తే అక్కడ పోసి వచ్చావు ఇక్కడ పోసి వచ్చావు అని తిట్టకుండా ఉన్నాడు. ఇప్పుడు మన దాత దగ్గరించా, నాకు తెలుగు రాదు కొంచెం, ఏమనుకోబాకండి. చదవడం మర్చిపోయాడు. వేదికని అలంకరించిన పెద్దలకు, మిత్రులకు నమస్కారాలు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను అమెరికా తీసుకెళ్లిన బాలరెడ్డి గారికి మరియు వారి సోదరులు, వారి సోదరులు నా ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా బాలకోటేశ్వర స్వామి సన్నిధిలో వెళ్లే రోడ్డును అభివృద్ధి పరచాలని నేను, నా కుటుంబ సభ్యులు, గ్రామానికి స్మృతులైన శ్రీనివాస్ గారు, బయ్యన్ శ్రీనివాస్ గారు, నా మిత్రులు లాస్ట్ 25 years నుంచి మేమిద్దరం అనుకున్నాము. దానికి సహకరించిన శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు ఇది చేసినందుకు మీరు. ఈ ఫిబ్రవరి 13వ తారీఖున అనిపిరెడ్డి గారితో శంకుస్థాపన గావించిన, త్వరగా కంప్లైంట్ చేసి అప్పగించిన శీలం శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఈ రోడ్డుని ఎప్పుడు కొంచెం మంచిగా ఉండాలని ఇక్కడ బాలకోటేశ్వర స్వామి సంఘం
వీళ్ళు లేడీస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ కొంచెం ఇది చేయాలి. ప్లస్ ఇది నేను చేపించాను కానీ నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నాను. సో ఊరందరూ కలిసి మీరందరూ మందనుకొని దీన్ని మంచిగా చేసుకుంటే నేను ఇంకా కావాలంటే ఇంకేదన్నా చేపించగలను. అది అలా అనుకుంటున్నాను నేను, మీరందరూ మంచిగా సహకరించి చేపిస్తారని. ఇంకొకటి మన ఇక్కడ మనకు మంచిగా ఉంటేనే మన ఊరికి చాలా మంది వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి పూజలు అవి చేపించుకుంటారు. దాన్ని మంచిగా ఉంచాలి మీరందరూ కలిసి. అందరికీ థ్యాంక్స్ అండి. వాళ్ళని వచ్చిన మధ్యాహ్నం అవుద్దరే కాదు నువ్వు మాట్లాడుతున్నా నేను బదులు నేను మనం మాట్లాడుతున్నాను. కొబ్బరికాయ కొట్టండి. మనూరులో కూడా రోడ్డు ఆడకెళ్దాం రండి రండి. రేపు హై స్కూల్ నూతన భవనం, అదేవిధంగా యాడవారి బజార్లో లక్రెడ్డి హనుమరెడ్డి విజయరెడ్డి ఓకే అన్న నేను చెప్పి 2 నెలలు ఒకసారి చెప్తాను. కొంచెం అనుకోండి కొంచెం ముందుగా సార్ ఇట్రండి సార్ కొంచెం అనుకుంటా లాస్ట్ రెడ్డి గారు డాక్టర్ గారు. ఓకే వెరీ గుడ్, చాలా సంతోషం. రామరెడ్డి గారికి ఉంది. బాగా సంపాదించి కొడుకు పాడలో అందరూ సంపాదించి ఇక్కడ కట్టాలి. ఎట్టాకి పెద్ద మండపం కట్టాలి. వచ్చే సంవత్సరం అది ఇక్కడ పెద్ద కట్టాలి. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. పద్ధతిగా లేదు. కార్ షాట్లో అన్నీ దీని గురించి తెలియదన్నా. వెరీ గుడ్. శ్రీనివాసరావు గారు రెండు
కాదు నేనన్నా తెలుగు ఇంగ్లీష్ రెండు రావా కార్యక్రమాల్ని మన గ్రామంలో మన చుట్టుపక్కల ఎన్నో చేసి ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున బయ్యన్న శ్రీనివాస్ గారు, కుడుముల కోటారెడ్డి గారు తార్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి మీ అందరి ఆశీస్సులతో పూర్తి చేసి ఉన్నారు. నేను మొన్నటిదాకా కూడా మైలవరం షావుకారుగా అదే జోడీ షాప్ అతను పార్ట్నర్గా ఉండాలని నాకు తెలియదు. అతను ఎందుకంటాడంటే తెలియదని నేను అసలు ఊహించలే. వాడే ఒక్కడే చేస్తున్నాడని అనుకున్నాను. కానీ శ్రీనాథరావు చేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన ఊరికి ఆయనకి చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే అమెరికా వాళ్ళందరూ డాలర్లు మారవనివ్వండి, నగలకు వనివ్వండి, ఏదైనా కానీ అంతకుముందు బాగా బిజినెస్ చేసి బాగా మైలవరంలో బాగా సంపాదించాడు తెలివితేటలతోటి. కాబట్టి ఆయన్ని అడ్మైర్ చేయాలి మనం. కాబట్టి కానీ ఆ సంపాదించిన దాన్ని మాకులాగానే మేము అమెరికా పోయి ఎలా సంపాదించుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నామో ఆయన కూడా ఇలాంటి మంచి పని చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మన ఊరు వాళ్ళందరూ కూడా ఆయన అభినందించాలి. అలాగే ఆయన కొట్లోనే షాపింగ్ చేయాలి. ఓకే. కాబట్టి ఎందుకంటే మరి ఏదో దారం కట్టకుండా ఎందుకు ఇస్తారు? దారం కట్టాలి ఎవడో ఒకడు. అడిగిరెడ్డి గారు ఏదైనా రూపాయి ఇస్తారంటే నాకు పుణ్యమని. కుర్రవాళ్ళందరూ చాలా చక్కగా చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు వచ్చారంటే ముందుకి వాళ్ళకి బాధ్యతలు అయిపోతున్నాయి. ఇక వాడు ముందు ఇవన్నీ చేపించి వాడు అలవాటు పడుతుందేమోనని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక ముందు ఇంకా చాలా జరుగుతాయి. కాబట్టి మీకు ఏదన్నా మన ఊరికి చాలా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆలోచించుకొని ఏం చేస్తే బాగుంటుంది. పెట్టాక వాడు అప్పు చేస్తున్నాం మనందరం చేయాలని మొదలు పెట్టారు. స్తంభాలు నేను నువ్వు చెప్పలేదు స్తంభాలు గురించి పేరు రాయాలి. నువ్వు పేరు రాసి ఆ రోజు ఓపెన్ చేసి కాదు కాదని
తార్ రోడ్ కార్యక్రమం ఓపెన్ చేయడానికి చేసిన మన డాక్టర్ గారు అనిరెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కోటారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని అనిరెడ్డి గారు అబ్బాయి సిద్ధార్థ గారికి, ఈ కార్యక్రమం తెలిసిన ఎన్ఆర్ఐలకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు బాలరెడ్డి గారు ఎప్పుడో అమెరికా ఇంజనీరింగ్ చదివి వెళ్ళి ఎంతో స్ఫూర్తితోటి అందరిని తీసుకెళ్ళడం, గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇది చిన్న అమెరికా లాగా వెళ్ళడం గ్రామం. సంపాదించుకున్నంత మాత్రాన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ వాళ్ళు సొంత గ్రామం మీద మమకారంతో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మైలవరం కూడా వారు చదువుకున్న గ్రామం కాబట్టి దాన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీ కట్టి ఎంతో డెవలప్ చేశారు. లక్కిరెడ్డి గారి కుటుంబం లేకపోతే మైలవరం ఇంత అభివృద్ధి చెంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎంతోమంది విదేశాలకు వెళ్తున్నారు, కానీ ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా ఇంత ఖర్చు పెట్టినా లేదు. ఇప్పుడు బాలరెడ్డి గారు, అనిరెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారి స్ఫూర్తితో ఇంకా గ్రామంలో ఎంతోమంది యువకులు ప్రోత్సహించి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇంత చాలా మంచిది. ఇది కోటిరెడ్డి గారు ఇంత తార్ రోడ్డు పోసారంటే చాలా అభినందనీయ విషయం. మరి ఇంకా మీ ఎన్ఆర్ఐలు ఇంకా ఎల్లాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. సెలవు. ఈ బాలకోటేశ్వర స్వామి దేవుడు దగ్గర ఎంత సంతోషకరంగా ఇవన్నీ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా మనం వెళ్ళడం గ్రామ అభివృద్ధికి, తర్వాత ఈ టెంపుల్ అభివృద్ధికి ముఖ్య కారకులైన లక్కిరెడ్డి బాలరెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఏమనుకోకుండా ఒక్క నిమిషం మౌనం పాటించమని గట్టిగా కోరుకుంటున్నానండి. తర్వాత ప్లీజ్ అండి ఒక్క నిమిషం ఆయన మనసు 1 minute అండి, 1 minute. జోహార్ లక్కిరెడ్డి వారి కుటుంబంతో పాటు మాలాంటి వాళ్ళని చిన్న వయసులో అమెరికా తీసుకెళ్ళి ఎంతో మా అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. వారు తరాలు, వారి పేరు, వారి మాటలు అన్నీ మనం గుర్తుంచుకుందాము. అదేవిధంగా ఈ టెంపుల్ డెవలప్మెంట్లో ప్రకాశం బాబాయ్ 20 years క్రితం నుంచి బాబాయ్ తోటి కన్సర్న్ నుండి ఏ కార్యక్రమానికైనా ముందుంటామని తీసుకుంటున్నాను. అలాగే కోరుతా ఉన్నాం. మీకు తెలుసుకోవచ్చు, ఆయన భార్య సీత గోగులమూడి సత్యనారాయణ రెడ్డి గారి ఇంట్లో పెరిగింది. ఇంతకుముందు అనేవాడు కోటిరెడ్డి ఫోన్ చేస్తే. కానీ ఆ పెళ్ళి కుదిరిన తర్వాత ఏరా నాన్న బాగున్నావా అని అనేవారు. అందుకే నాన్న పేరు అని పెట్టారు. అట్లాగే ఇవాళ ఈ రోడ్ వేసినందుకు, ఇది చేసినందుకు మీకు ఇప్పుడు కోటిరెడ్డి గారు పేరు అని వచ్చింది. అట్లాగే శ్రీనివాస్ కూడా ఆయన 20 సంవత్సరాల క్రితం మా షాపుల్లో, ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాల క్రితం వెండి అమ్మటం మొదలు పెట్టారు. అప్పుడు స్కూటర్ మీద వచ్చి మొదలు పెట్టారు ఆ కొట్టు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అయిపోయారు. అందుకే ఇట్లాంటి పనులు చేస్తూనే ఉంటే, ఇట్లాంటి మంచి పనులు చేస్తూనే ఉంటే అందరు గౌరవిస్తారు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, బాబాయ్ అని కాబట్టి. నిన్న హైదరాబాద్లో ఉన్నాను, అందరు ఒక ఛానల్ తిరిగాను హైదరాబాద్లో ఉన్నప్పుడు. అంటే ఈ సందర్భం ఇట్స్ బికమింగ్ బిగ్, పేరు వస్తుంది, అందుకే రోడ్ అవసరం. So that's why it's very useful, because as the festival grows, you develop the name of Velvetam, and then the economy grows too. So that's the whole purpose. So even though it's only being used for 3 days, it's still a powerful symbol. That's all I wanted to say. Thank you, Siddhartha. పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం
అందరి గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి, కీర్తిశేషులు బాలరెడ్డి గారిని తలుచుకుంటూ, గురువర్యులు పూజ్యులు, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజలకి ఎంతో విద్యాదానం చేసినటువంటి పెద్దలు పూజ్యులు హనిమరెడ్డి గారికి నమస్కరిస్తూ, ఈ పరమశివుడి సన్నిధిలో వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, వారి దీవెనలు ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అది కరెక్ట్ చెప్పారు. నేను అదే చెప్పాలి. కూర్చోండి, మీరు కూర్చోండి, చెప్తాను. నిన్న కిరణ్ ఉమా ఎవరు కృష్ణప్రసాద్ గారు తిడుతున్నాడు, ఏది అట్లా ఇసుక దోసుకున్నాడు, ఇట్లా ఇసుక దోసుకున్నాడని. ఏం చేస్తుంటే ఉమాని చూపించుకుంటూ ఈయన ಎಷ್ಟು వచ్చినట్టు తిట్టేదాన్ని చేయాలి. ఈయన వాయిస్ వాడుకోండి. వినపడుతుందా మీకు? మీకేం లేదు, మనం తీసుకొని టేకే అడ్వాంటేజ్ అంతా. నేను ఎవరన్నా మిమిక్రీ చేసేవాళ్ళు ఉన్నారేమో ఆలోచిస్తున్నాను. నాకు ఇప్పుడు కరెక్ట్గా గుర్తుకొచ్చేవాడు. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి రికార్డ్ చేయండి ఆయన మాటలు. బాగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి నేను నమస్కారం పెట్టొచ్చు లేదు, ఎందుకంటే ఇక్కడ నాకంటే పెద్దోళ్ళు ఎవ్వరూ లేరు. నాకంటే పెద్దోళ్ళు ఒక తిమ్మారెడ్డి అప్పుడు ఉన్నాడు అక్కడ. వాడు తిమ్మారెడ్డి తప్ప నాకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు. సరే, అంటే మ్యూజికల్ చైర్స్ ఉంటే చూసారా, మ్యూజిక్ ఆగినప్పుడల్లా ఒక కుర్చీ తీసేస్తారు. అట్లే 3 ఏళ్ల క్రితం మా పెద్దమ్మే కుర్చీ ఉండేది, అది తీసేశారు. అట్లే సరే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. అన్నింటికంటే ముఖ్యం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు వచ్చారో తెలుసు కదా మీకు. మన ఊర్లో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు అడగటానికి వచ్చారు. మేమందరం కూడా ఆయనతో పాటే ఉన్నాము. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము. మేమందరం అంటే నేను ఉన్నాను. నేను కూడా మిమ్మల్ని అందరినీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి జగన్ గారిని గెలిపించమని అడుగుతున్నాను. నెంబర్ 1. అది అయిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిసేపట్లో అక్కడ మా ఇంటి దగ్గర వెలవడంలో, మా ఇంటి దగ్గర మా ప్రకాశం కట్టిన ఇల్లు దగ్గర అందరికీ బట్టలు పెట్టే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అందరు కూడా అక్కడికి రండి. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటి, ఇప్పుడు ఇక్కడ పుల్లారెడ్డి వీళ్ళందరూ ఏదో ఒకటి ఇప్పుడు బాత్రూములు కట్టించారు, అక్కడ బాత్రూములు కట్టారు. చాలా చాలా సంతోషం. ఇందాక మా తమ్ముడు ప్రకాశం చెప్పినట్లు ఇక్కడే కాకుండా ఇక్కడ ఇది మంచిదే, చాలా చాలా సంతోషం. ఇక్కడ బాత్రూములు కట్టడం చాలా బాగుంది. అట్లే ఎవరు ఊళ్ళో కూడా ఇంకా ఊరందరికీ పనికి వచ్చాయి. ఇంకా ఏదో ఉంటే ఇంకా చెయ్యండి, ఇంకా చెయ్యండి, ఇంకా చెయ్యండి. మనము వీళ్ళు చేతనైనంత వరకు ఇంకా మంచి నీళ్ళు ఇవ్వచ్చు, ఏదో ఏదో చెయ్యొచ్చు. కాబట్టి మీరందరూ కూర్చొని మాట్లాడుకొని అందరికీ పనికి వచ్చాయి. ఊళ్ళో అందరికీ ఎక్కువ మందికి పనికి వచ్చాయి. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో, ఇప్పుడు మన కచ్చిరి సాయి దగ్గర నుంచి వస్తూ ఉంటే ఆ రోడ్డు చూస్తూ ఉంటే నాకు చిన్నది 80 సంవత్సరాల క్రితం ఆ రోడ్డు ఎలా ఉందో, 30 ఏళ్ళ క్రితం ఆ రోడ్డు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో, ఎంత కడుపు నిండిపోతుంది. ఆ రోడ్డు నేను చూస్తుంటే ఒక్క చుక్క మురికి నీళ్ళు లేకుండా గగవాడలో గుంటూరులో మన చేతగాని పనులు మనం చేయగలిగాము. అంటే ఇప్పుడు చూసాము 24 సంవత్సరాలు అయితే ఆ రోడ్డు చూసి ఇంత చెక్కు కూడా చదవలేదు. మరి ఆ మహానుభావుడు ఎవరో నాకు తెలియదు, కానీ మన ఊరు మధ్యలో సిమెంట్ రోడ్డు పోసాడు ఆ మహానుభావుడు. 2019 జనవరిలో పోసాడు. 2019 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ పోయింది. మళ్ళీ కృష్ణప్రసాద్ గారు గవర్నమెంట్తో చెప్పి మళ్ళీ తార్ రోడ్డు పోసాడు. తార్ రోడ్డు పోస్తే ఏమవుతుందో మీకు అందరూ తెలుసు. తార్ రోడ్డు పోస్తే ఏమవుతుందంటే ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ 2 అంగుళాలు పెరుగుతుంది, మళ్ళీ 2 అంగుళాలు పెరుగుతుంది. 1950లో లైబ్రరీ కట్టినప్పుడు అది లైబ్రరీ రోడ్డు మీద కంటే పైకి ఉండేది, ఇప్పుడు రోడ్డు మీద నుంచి కిందకి పోయింది. కాబట్టి అదే సిమెంట్ రోడ్డు అయితే పోదు అని ఎట్లో సిమెంట్ రోడ్డు వేశారంటే ఆ మహానుభావుడు ఎవరు, వాడు పొట్టగా తిన్నాడో మన దేవుడికి పెట్టాడో నాకు తెలియదు, కానీ
ఆ సీబోర్డ్ రోడ్డుని అంత అన్యాయం చేసినవాడు మరి వాడి ప్రపంచం భగవంతుడు ఎక్కడున్నాడో నాకు చెప్పలేదు, కానీ వాడికి మాత్రం పనిష్మెంట్ తప్పదు. అది నన్ను చాలా 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 బాధ పెడుతూ ఉంటాడు ఆ రోజు. ప్రతిరోజు రాత్రి దాని గురించి ఆలోచిస్తాను పడుకునేటప్పుడు. సరే, ఎనివే బాబు, మీరందరూ కూడా మీకు చేతనైన మంచి పనులు చేయండి, ఊళ్ళో కూడా చేయండి. ఇక్కడ నుంచి నాకు తెలుసు అబ్బాయి, నేను డాక్టర్ని, నా దగ్గర నేను వైద్యం చేసే అప్పటి నుండి వాళ్ళ అమ్మ నాన్న అందరూ నాకు తెలిసిన వాళ్ళు. చాలా నేను మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి కారణం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మాకేమీ ఆయన చుట్టం కాదు, మనకంటే ఇదే రెడ్డి అని కాదు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు డాక్టర్ గారు, 10 మందికి సహాయం చేస్తే నేను నా తృప్తిగా ఉంది, మంచివాడని అందరూ అనుకుంటున్నాం. అట్లాగే ఇంతవరకు నాకు 72 సంవత్సరాలు వచ్చినాయి, నేను ఎవ్వరిని చూడలేదు ఇలా పేదవాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం, పేదవాళ్ళకి చేయటం, పేదవాళ్ళకి ఏదైనా చేయటం. నేను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వేయడానికి కారణం అదే. ఆయన నా దృష్టిలో దేవుడు అనిపించుకున్నాడు, దేవుడు లాంటి వాడు. కాబట్టి పేదలకు ఎవడైనా సరే పేదవాళ్ళకి సాయం చేసేవాడు గొప్పవాడు. మదర్ తెరేసా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు రామరాజ్యం అంటే ఏంటి? రాముల వారు ఉన్నప్పుడు పేదల్ని, పిల్లల్ని, రాజుల్ని అందరూ శుభ్రం చూసినవాడు కాబట్టి రామరాజ్యం అన్నారు. అలాగే ఇవాళ జగన్కి ఓటేయమంటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆయన గెలవడానికి గెలిచిన సంక్రాంతి రోజు హరిదాసుడు కూడా రావట్లేదు. మనం దానం చేద్దాం ఒక్కరు కనిపించట్లా నాకు. మీరు ఆలోచించండి, మన ఎంత ఎకానమీ లాగా ఉందంటే ఇదంతా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆ పనులు చూసే ఆయన చేసే మంచి పనులు. ఎందుకంటే అంతకుముందు చేసిన వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకోండి. అట్లా చేసుకొని మీరు ఆలోచించి నేను చెప్తున్నాను, చాలా నాకు కూడా దేవుడిలాగా అనిపిస్తున్నాడు. మీరు అందరూ కూడా ఎందుకన్నానంటే ఆయన చేసే మంచి పనులు ఎవడో చేయలేదు కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. గెలిపిస్తే ఫ్యూచర్లో కూడా చాలా సంతోషం, మంచిది. ఎందుకంటే యంగ్ బ్లడ్ అంటే ఏంటి? ఈ రోజుల్లో పిల్లగాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే లంచాలు తీసుకోకుండా ఎంతో కష్టపడి ఆ వాలంటీర్ల వ్యవస్థని అదే సినిమాలు చూస్తున్నాం. అట్లాగే అలా ఉంటుంది కాబట్టి ఆయనకి ఓటేయమంటానికి అధికారం ఉంది మాకు. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. ఓకే. जटाटवीकलज्जलप्रवाह पावितस्थले कलेवलं व्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां टमट्टमट्टमट्टमन्निनादवट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवम् जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्बनिर्झरि विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतीक्षणम् धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरसुरस्तिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणि निरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनोविनोदमेतु वस्तुनि पिङ्गलस्फुरत्पणामणिप्रभा कदम्बकुङ्कुमद्रव प्रलिप्तदिग्वधूमुखे मदाङ्गसिन्धुरस्फुरत्वगुत्तरीयमेधुरे मनोविनोदमद्भुतं विभर्तु भूतभर्तरी सहस्र
नेत्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसरान्वितीप्रभु भुजङ्ग राजमारयामि बद्ध जाट जूटक श्रियै चिराय जायतां चकोर बन्धु शेखर ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिङ्गधानि पीत पञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः पट्टिका धगद्धगद्धगज्वल धनञ्जयाहुति कृता प्रचण्ड पञ्चसायते धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रते नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरद्भूनि शीतिनी तम प्रबन्ध बद्ध कन्धर निलिम्ब निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुर कलानिधान बन्धुर श्रियं जगद्धुरन्धर प्रफुल्ल नील पङ्कजा प्रपञ्चकालिमप्रभावलम्बि कण्ठकण्डलीरुचि प्रबद्ध कन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदम् अखच्छिदं गजच्छिदाधगच्छिदं तमन्तकच्छिदं भजे कलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं दमन्तकान्तकं भजे जयत्वदभ्रविभ्रम प्रमद्भुजङ्गमश्वसद्विनिर्गमक्रमस्फुरत्करालभालहव्यवाढ्विनिध्यमिद्धिमिध्वनं मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रम प्रवर्तिता प्रचण्डताण्डव शिव दृशद्विचित्रकल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्नलोष्ठयो सुहृद्विपक्षपक्षयो घृणारविन्दचक्षुषो प्रजामहे महेन्द्रयो समं प्रवर्तयन्मनः कदा सदा शिवं भजे निर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्त दुर्मतिः सदा शिरस्त्रमञ्जलिं वहन् विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इदं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्वरं ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् जटाटवीकलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकां डमट्टमट्टमट्टमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिव शिव పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాగుపాముల నగలే నీకు మోజట సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట మహేశ్వర విశాల విశ్వమేలె నాయక
పక్కన పార్వతమ్మ తోడుగుందట. నీ పాదధూళిలో నరాలిన విభూదిని తను వెల్ల పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి అరుణాచల శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో హర హర మహాదేవ హర 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 మహాదేవ. సకల చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో నిజ రూపాని దాసినవుతరా నీ సేవలో ఆదియోగి జటాధర శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి. ఆది మొదలు అంతమేది లేనే లేదట ఆది అంతములకు అంతరంగమే నువ్వట అనంత దృష్టి కాల సృష్టిలో కపాలక అచింత్యాయ చింతయరుగరాని సేవలో ఆదియోగి అరుణాచల శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి. ఢం ఢమా ఢమరుకనాద నాగభూషణ నీలలోహితాయ నీవే ఎల్ల జగతిన సదాశివ సమస్త లోక శాంతి కారక స్వయంభులింగ జన్మ చాలు నాని సేవలో ఆదియోగి జటాధర శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి గంగాధర శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి. శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం. శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం. శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం.
లింగములు హరి బ్రహ్మలకే అంతు తెలియని అనంతలింగం. భక్తితో నిత్యము భవనా శంకరు కైకసి కొల్చిన సైకతలింగం. గోకర్ణమ్మున కైకసి సూనుడు స్థాపన చేసిన శివాత్మలింగం. శివ శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం. శివలింగం హర హర లింగం ఓం నమః శివ శంకరలింగం. శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం करालदंशभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे। अट्टहास भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासि लोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथ कालभैरवं भजे। काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवं भजे। कालभैरवं भजे।
देवराजसेव्यमान पावनाद्रि पङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायवादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे। मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथ कालभैरवं भजे। रत्नपादुकाप्रभाविरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंशभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे। अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहर